ఈరోజు భారతదేశంలో కానీ యానాదుల పరిస్థితి జీవితాలు మరి మనకు స్వతంత్రం వచ్చినప్పుడైతే ఎట్టున్నాయో ఇప్పుడు 75 సంవత్సరాలు దాటిన కాడు అదే జీవితాలు మళ్ళీ మన కంటి ముందు కనపడుతున్నాయి. 75 సంవత్సరాల క్రితం ఎట్టయితే యానాదుల జీవితాలు ఎంత దుర్భరమైన జీవితాలు ఉన్నాయో ఈ రోజు కూడా స్వతంత్రం వచ్చినా కూడా ఆ జీవితాలు అలాగే కొనసాగుతున్నాయి. పెద్ద మార్పు అయితే కనపడలా. ఈరోజు కూడా పట్టణ ప్రాంతాల్లో చాలామందికి యానాదులకి ఆధార్ కార్డులు లేవు, రేషన్ కార్డులు లేవు. అది కూడా చాలా పట్టణానికి ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి కుటుంబాలే అంత దుర్భరమైన జీవితం ఉన్నాయంటే మరి అసలు యానాదులు ఎక్కడున్నారు, ఏ గ్రహం మీద ఉన్నారని ఒక్కసారి మిగతా సమాజానికి మేము మా యొక్క విజ్ఞాప్తాన్ని మా యొక్క బాధలు ఇది చూస్తున్న ఒకసారి అర్థం చేసుకుంటారని మా వైపుని మేము మాట్లాడుతున్నది జరుగుతుంది. ప్రప్రదంగా ఈ 75 సంవత్సరాల్లో మా యానాది జీవితాలు మొత్తం కూడా ఎన్నో బాధలు పడ్డారు. 1923 నాటికి వచ్చేసరికి ఆనాటి బ్రిటిష్ కాలంలో సీటీ యాక్ట్ అనేది ఒకటి మా మీద ఉండేది. ఆ సీటీ యాక్ట్ వల్ల మా జీవితాలు మొత్తం కూడా చాలా దుర్భరమైన జీవితాల నుంచి మేము అనుభవించిన సందర్భాలు చాలా ఉన్నాయి. తర్వాత వెనిలకంఠరావు గారు మాకు పూజనీయులు. ఆయన వల్ల మాకు ఆ సీటీ యాక్ట్ తీయటం కానీ అట్లాగనే మా మీద ఆయన కొన్ని మమ్మల్ని ఎస్టీలో చేర్చడం కానీ అలాగే ఆయన మా పట్ల చూపించినటువంటి అభిమానం కానీ మా అభివృద్ధికి ఆయన చాలా కృషి చేశారు. వాస్తవంగా ఈరోజు మొత్తం ఒక యానాదులు మొత్తం కూడా ఒక స్థాయిలో చాడిగిరిలో ఉన్నటువంటి యానాదులు ఉన్నారంటే ఆ రోజు ఆయన మమ్మల్ని బలవంతంగా హాస్టల్ వేసి చదివించిన నాయకులు మొత్తం ఈరోజు ఉన్నతమైన చదువులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అట్లా మా పట్ల చాలా శ్రద్ధ చూపించారు ఆయన. అట్లా ఆ జీవితాలు మొత్తం అట్లా ఉన్నాయి. కానీ ఈనాటికి వచ్చేసరికి ఆ కాలం నుంచి మళ్ళీ ఈ కాలానికి వచ్చేసరికి చాలా ఇప్పుడు కూడా ఆ బాధలు కానీ అవన్నీ కూడా ఇప్పుడు కొన్ని మాకు వెలుగు చూస్తున్నాయి. ఈరోజు ఉదాహరణ ఏంటంటే ఈరోజు కాలపట్ల మీద కానీ లేకపోతే డంపింగ్ యార్డ్ పట్టణ ప్రాంతాల్లో అయితే డంపింగ్ యార్డ్లో కానీ లేకపోతే అటవీ ప్రాంతం దగ్గరకు వచ్చేసరికి ఆ జీవితాలు కానీ ఈ 3 జీవితాలు ఒకసారి మీరు గమనించే పనితే 3 జీవితాలు కూడా పెద్ద మార్పు అయితే ఉండదు. 3 జీవితాలకు సంబంధించి ఒకే రకమైనటువంటి పెద్ద మార్పు కనిపించదు మనకి. అటవీ ప్రాంతం దగ్గర ఉన్నటువంటి యానాదులకైతే అక్కడ సరైనటువంటి కనీసం ఆ భూమి నుండి కనీసం హక్కు కూడా లేదు. కనీసం యానాదులు కనీసం ఏదైనా పోనీ అటవీ భూమి దగ్గర సంబంధించి 1 ఎకరం భూమి ఉందంటే అది కూడా లేదు. ఆ భూమిని మొత్తం కూడా ఎవరు ఉన్న పరిస్థితి. తర్వాత పోనీ పట్టణ ప్రాంతాలు ఏమన్నా ఉన్నాయంటే పట్టణ ప్రాంతంలో ఉన్న యానాదులు మొత్తం కూడా ఏంటంటే డంపింగ్ యార్డ్లు కానీ మున్సిపాలిటీ పనిలో కానీ ఉన్న జీవితం పరిస్థితి వీళ్ళది. టోటల్గా మొత్తంగా ఉన్నటువంటి యానాదుల జీవితాలు మొత్తం కానీ మనకు పరిశీలించే పని అయితే ఇదే పరిస్థితి ఉంది. అట్లనే మనకు మిగతా సమాజాన్ని మిగతా చూపించినప్పుడు పనులకు వెళ్ళేటప్పుడు కానీ అన్ని చోట్ల ప్రతి ఒక్కసాట్ల పనిలో కూడా ఈరోజు ప్రప్రదంగా యానాదుల పట్ల వివక్షత అనేది చాలా తీవ్ర రూపంగానే ఉంది. పని చేసేటప్పుడు జీతాలు ఇచ్చేటప్పుడు కానీ లేకపోతే పని చేపించేటప్పుడు కానీ లేకపోతే ఏదన్నా కానీ యానాదుల పట్ల చాలా ఎందుకంటే ఏం మాట్లాడిన పరిస్థితి వీళ్ళు దాదాపు ఎదిరించి మాట్లాడిన పరిస్థితి లేదు. అందుకని చెప్పి వీళ్ళకి బెదిరించి అక్కడ ఉన్నటువంటి వాడిని మొత్తం కూడా ఈరోజు అది జరుగుతుంది. అలాగనే ఏదో కొద్ది గొప్ప కొంతమంది తమ కష్టాన్ని నమ్ముకొని తన కష్టం వచ్చిన డబ్బుల్ని ఏదో తమ పిల్లల్ని చదివించుకుందామని చెప్పని అట్లా చదివించుకుంటున్నామని పిల్లల్ని కొద్దిగా చదివించుకొని ఒక 10th క్లాస్ చదివించే పరిస్థితి కొద్దిగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొద్దిగా మాలో కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అంటే 1900 యానాదులు కానీ 2025 యానాదులు కానీ కొద్దిగా పర్వాలేదు, కొద్దిగా చదువుకుంటున్నారు, కొద్దిగా రాగలుగుతున్నారు, కొద్దిగా రోడ్ల మీదకి వచ్చి మాట్లాడగలిగే పరిస్థితి ఈరోజు ఉంది. మాట్లాడుతున్నారు, అసలు ముందర చదువుకోగలుగుతున్నారు, మిగతా కమ్యూనిటీకి వచ్చి కలుస్తున్నారు ఇప్పుడిప్పుడే. అట్లా వచ్చే కమ్యూనిటీ అట్లా వస్తున్న మమ్మల్ని అక్కడ వివక్షతనే చదువుకుంటాం మేము. అది పనుల పరంగా కానీ లేకపోతే బడుల పరంగా కానీ లేకపోతే యూనివర్సిటీల్లో కానీ ఇప్పుడిప్పుడే తొలి అడుగులు మాకు పడుతున్నాయి. యూనివర్సిటీస్లో హాస్టల్స్లో కానీ అక్కడ ఎంత వివక్షత ఉందంటే అంత వివక్షత అనేది మాకు మిగతా వాళ్ళతో పోల్చుకున్నప్పుడు మేము ఏం చేయాలని పరిస్థితి ఉండదు ఇక్కడ ఈరోజు చదువుల పరంగా కానీ ఇంకో పరంగా కానీ. అలాగే అందుకని మేము అంటుంది ఏంటంటే ఈరోజు వర్గీకరణ కోసం మేము గట్టిగా మా ప్రయత్నం అనేది చేస్తున్నాం. వర్గీకరణ వల్ల మా బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుంది. ఫస్ట్ మాకు రావాల్సిన ఉద్యోగాలు మాకు వస్తాయి. ఎందుకంటే మేము వర్గీకరణకు సంబంధించి ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇప్పుడు
ఎస్టీలు అంటే దాదాపు 34 మంది తెగలు ఉన్నారు. ఈ 34 మంది తెగలకు సంబంధించి ఒకే దాంట్లో వాళ్ళు ఉండటం వల్ల మేము అందిపుచ్చుకోలేకపోతున్నాం. మాకు ఇప్పుడు మిగతా మిత్రులైనటువంటి లంబాడీస్ కానీ, నాయకులు కానీ, కొండారెడ్డిలు కానీ వీళ్ళందరూ కూడా మంచి ఒక స్థాయిలో చదువుపరంగా మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతున్నారు. యానాదులకు వచ్చేసరికి ఆ పరిస్థితి లేదు, ఆ ర్యాంకు వచ్చే పరిస్థితి లేదు. 10th చదివేసరికి 60 మార్కులు లేకపోతే 70% మార్కులు మాత్రమే ఉంటున్నాయి. అక్కడ పోటీ ఎదుర్కొంది మాల పోటీ వచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి మేమంటుంది ఏంటంటే యానాదులకు సంబంధించి వర్గీకరణ చేయండి, యానాదులకు సంబంధించి సపరేట్ చేయండి. దీనివల్ల మా పిల్లల ఎందుకంటే మేము బలహీనంగా ఉన్నాం. ఒక బలహీనమైన వ్యక్తిని అతను కొంత మనము చేయూతనిచ్చి అతను పై తేవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది, మిగతా వారి మీద మిగతా సమాజం కూడా ఉంది అది. కాబట్టి మేము వర్గీకరణ కోరుతున్నాం, అందుకే దాంట్లో భాగంగా వర్గీకరణ కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు వర్గీకరణ కోరటం వల్ల మా పిల్లలకు కానీ ఉద్యోగాల పరంగా కానీ వచ్చిన ఉద్యోగాల్లో అక్కడ కూడా మళ్ళా ఎతకలేకుండా మిగతా కమ్యూనిటీ మాకు పోటీ పడుతుంది. చదువుల విషయంలో మార్కుల పరంగా చూసుకున్నప్పుడు మిగతా ఎస్టీలకు వచ్చేసి వాళ్ళు మాకు పోటీకి వస్తున్నారు. అట్లా ఉంది కాబట్టి మేము వర్గీకరణ కోరుకుంటే మాకు సపరేట్ చేస్తే ఈరోజు మేము తినకపోయినా కానీ రేపు పొద్దున మా పిల్లలు తింటారు. మా పిల్లలు తినపోయినా కానీ నెక్స్ట్ తరం దానికి సంబంధించి మాకు సంబంధించిన రేషన్ అట్లాగానే ఉంటుంది, అది మాత్రం ఖర్చు కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే కలిపి ఉండటం వల్ల అది మేము అందిపుచ్చుకోలేకపోతున్నాం. అయితే మిగతా వాళ్ళు ఒక ప్రశ్న ఇచ్చు, మరి అందిపుచ్చుకోవచ్చు కదా, మీరు ప్రయత్నం చేయాలి కదా, ఆ ప్రయత్నం ఎందుకు మీరు చేయట్లేదని ఒక ప్రశ్న మిగతా వాళ్ళ నుంచి ఒక ప్రశ్నలు వస్తున్నాయి. వాళ్ళు కూడా మేము చెప్పేది ఏంటంటే మేము కొంత బలహీనంగా ఉన్నాము, ఆ స్థాయిని మేము అందిపుచ్చుకోలేకపోతున్నాము. మీకు ఉదాహరణ ఇందాక ఒకసారి చెప్పాను, 1980 ఉన్న యానాదులకి 2020 ఉన్న యానాదులు చాలా వ్యత్యాసం ఉంది. అందుకు వస్తున్నాం, ఆ మార్పు అనేది కనపడుతుంది. ఒకసారి గమనించండి దానికి సంబంధించి మీరు కూడా. కాబట్టి దీంట్లో భాగంగా మేము మొత్తం కూడా ఏంటంటే ఈరోజు యానాదులకు సంబంధించి మేము మొత్తం కూడా వర్గీకరణకు సంబంధించి మేము మాట్లాడటం అయితే మా ఎంత కృషిగా మేము చేస్తున్నాం. అది ప్రతి ఒక్క దాంట్లో భాగంగా యానాదులకు సంబంధించిన ప్రతి ఒక్క యానాది కులం ఉన్న ప్రతి ఒక్క యానాది కూడా తన వర్గీకరణ కోసం అడుగులైతే వేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు తమ బాధ్యత, తమ బిడ్డల బాధ్యత, తన కోసం, తన బిడ్డల కోసం, రేపు వచ్చే బిడ్డల కోసం ఈ రోజు నువ్వు ఖచ్చితంగా ప్రశ్నించాలి, రోడ్డెక్కాలి, మాట్లాడాలి. ఇది ప్రతి ఒక్క యానాదులకు పుట్టిన ప్రతి ఒక్క యానాదుల బాధ్యత ఇది. కాబట్టి యానాది ప్రజలారా మీరందరూ ఖచ్చితంగా వచ్చి మన వర్గీకరణకు సంబంధించి మనం మాట్లాడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నది. దాంట్లో భాగంగా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో తూర్పుగోదావరి నుంచి మొదలు పెడితే మొత్తం కూడా చిత్తూరు దాకా ఉన్నటువంటి యానాదులు మొత్తం కూడా వర్గీకరణకు సంబంధించి మాట్లాడడం జరుగుతున్నది. దాంట్లో బహిరంగ సభలు కానీ ఏదో ఒక రూపంలో మేము మాట్లాడుతున్నాం. ఆల్రెడీ ఎస్సీ మిత్రులు సంబంధించి వాళ్ళకి వర్గీకరణ చేయడం జరిగింది. కాబట్టి మాకు కూడా సుప్రీంకోర్టులో చేసినటువంటి ఆ జడ్జిమెంట్ని మాకు కూడా వర్తింపు చేస్తూ యానాదులకు మాకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మమ్మల్ని కూడా గుర్తించి మాకు కూడా మా మీద అభిమానం చెప్పారు. మొన్న ఒకసారి ఎన్నికలు రాకముందు యానాదులు చాలా అమాయకులు, వాళ్ళు మాటలు రాని వాళ్ళు, మీరు చాలా మంచివారు, ఈ సమాజం మిమ్మల్ని సానుభూతిగా చూస్తుందని చెప్పి మన ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఒకసారి నెల్లూరు వచ్చినప్పుడు. తర్వాత ఆయన తనయుడు లోకేష్ గారు కూడా అదే మాట్లాడారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు కానీ మేము కూడా మీరు చేస్తుందంటే సార్ మీరు మాకు చెప్పారు కాబట్టి దానికి సంబంధించి ఒకసారి గమనించి మా పట్ల ఒకసారి ఈ సమస్యని గురించి మీరు స్పందించి కొద్దిగా ఏదైనా త్వరగా మమ్మల్ని అభివృద్ధికి మీరు ప్రప్రదంగా మాకు తొలడుగులు మీ నుంచి పడతాయని చెప్పి మేము కోరుకుంటున్నాం.